సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. విజయవాడ భవానీపురంలో భవనాల కూల్చివేతల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇళ్లను అధికారులు కూల్చివేశాక సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతలు ఆపాలని స్టే ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. భవానీపురంలో 2 ఎకరాల 40 సెంట్ల భూమి కొంతకాలంగా వివాదంలో ఉంది. కోర్టు కేసులో లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గెలిచింది. దీంతో ఆ వివాదాస్పద స్థలంలో నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగిస్తున్నారు. అయితే 25 ఏళ్లుగా ఉంటున్న తమని కోర్టు ఆదేశాల పేరుతో వెళ్లగొడుతున్నారని, తమ ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారని ఆ ఫ్లాట్స్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం ఈ గొడవ జరుగుతూ ఉంది. అయితే ఇళ్లను చాలా వరకు కూల్చివేశారు అధికారులు. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. విజయవాడ భవానీపురంలో భవనాల కూల్చివేతల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇళ్లను అధికారులు కూల్చివేశాక సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. కూల్చివేతలు ఆపాలని. భవానీపురంలో 2 ఎకరాల 40 సెంట్ల భూమి కొంతకాలంగా వివాదంలో ఉంది. అయితే కోర్టు కేసులో లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గెలిచింది. దీంతో ఆ వివాదాస్పద స్థలంలో నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగిస్తూ ఉన్నారు. అయితే 25 ఏళ్లుగా ఉంటున్న తమని కోర్టు ఆదేశాల పేరుతో వెళ్లగొడుతున్నారని, తమ ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారని ఆ ఫ్లాట్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఈ గొడవ జరిగింది. ఇళ్లను చాలా వరకు కూడా అధికారులు కూల్చివేశారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మోర్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి ఇప్పుడు కూల్చివేతలు ఎంతవరకు జరిగాయి? అసలు ఇప్పుడు స్టే ఆర్డర్ ఇచ్చింది కాబట్టి సో ఫర్దర్ గా ఏం జరగనుంది? పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా భవానీపురం జోజినగర్ లో ఈ 42 ఫ్లాట్ల అంశానికి సంబంధించి కూల్చివేత అనేది సాయంత్రం వరకు కొనసాగింది. అయితే ఇవాళ దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ ఉందని చెప్పి బాధితులు చెప్పినా కూడా పోలీస్ ప్రొటెక్షన్ అయితే సొసైటీ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు అయితే కొనసాగాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే స్టే ఆర్డర్ కాపీ బాధితుల చేతికి అందడంతో ప్రస్తుతం దాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తామని బాధితులు చెప్తా ఉన్నారు. ఉదయం పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి విచారణ ఉందని చెప్పినా కూడా వినకుండా ఈ విధంగా మొత్తం అన్ని నిర్మాణాలు కూల్చివేశారని బాధితులు కూడా చెప్తా ఉన్నారు. పోలీసు ప్రొటెక్షన్ తో వాళ్ళ విచారణ ఉందని చెప్పినా కూడా దానికి ఆఖరు చేయకుండా పోలీసుల ఆధ్వర్యంలోనే సొసైటీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ లక్ష్మీరామ సొసైటీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ప్రొక్లైనర్లు జేసీబీలు తీసుకొని వచ్చి మొత్తం 42 నిర్మాణాలని తొలగించారు. ప్రస్తుతం స్టే ఆర్డర్ వచ్చే సమయానికి మొత్తం జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇదంతా కూడా కావాలని పోలీస్ ప్రొటెక్షన్ తో చేశారని బాధితులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం దీని మీద మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేస్తాము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందని అయితే బాధితులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే నిర్మాణాల తొలగింపు అనేది 3.5 గంటల సమయానికే పూర్తయిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే మొత్తం 42 ఫ్లాట్స్ కూడా కూల్చివేయడం జరిగిందా శ్రీకాంత్? అందులో కొన్ని నిర్మాణాలు మాత్రమే 20 నుంచి 25 వరకు మాత్రమే నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలన్నింటినీ కూల్చివేసిన పరిస్థితి కూడా ఉదయం నుంచి కూడా జరుగుతుంది. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాని మీద సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ ఉందనే విషయాన్ని ఉదయం వచ్చినటువంటి పోలీసులకు కానీ ఇతర సొసైటీ వాళ్ళకి కానీ చెప్పినా కూడా వాళ్ళు వినకుండానే ఈ కూల్చివేతలన్నీ కూడా చేసినట్టుగైతే బాధితులు చెప్తా ఉన్నారు. ఆ స్టే ఆర్డర్ కి సంబంధించి కూడా వచ్చిందని ఓవరాల్ గా చెప్పినా
దానికి సంబంధించిన ఫిజికల్ కాపీ కావాలి, లేకపోతే మేము ఆపమని చెప్పి ఇవన్నీ కూడా నిర్మాణాలు తొలగించినట్టుగా బాధితులు చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా ఆ ఫిజికల్ కాపీ వచ్చే సమయానికి అన్ని నిర్మాణాలు కూడా కూల్చివేశారు కాబట్టి ఇక చేసేది మళ్ళీ కోర్టులోనే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పిటిషన్ దాఖలు చేయాలి. కాబట్టి మరోసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశాలు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఉన్నాయి. ఈ నిర్మాణాలు కూల్చివేసినందుకు ఇదే విధంగా నష్టపరిహారాన్ని కూడా ఈ నిర్మాణాలకు సంబంధించి కూడా ఇవ్వాలని కూడా పిటిషన్ అయితే దాఖలు చేయబోతా ఉన్నారు. అంటే ఇప్పుడు అదే వాళ్ళ డిమాండ్ అని అనుకోవచ్చా? ఇప్పుడు బాధితులు అసలు వాళ్ళ వర్షన్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ బాధని వెళ్ళబోసుకున్నారా? అంటే ఖచ్చితంగా కూడా ఈ సొసైటీ అనేది 25 ఏళ్ల నుంచి కొనుగోలు చేశాం మేము, కానీ 10 ఏళ్ల నుంచి సొసైటీకి సంబంధించి వివాదం నడుస్తుంది. కోర్టులో మేము కూడా పిటిషన్లు దాఖలు చేశాం. ఇవాళ ఉదయం వచ్చి సాయంత్రం అంటే మధ్యాహ్నం సమయం కల్లా కూల్చివేతలు పోలీస్ ప్రొటెక్షన్ చేయడానికి ప్రధాన కారణం ఖచ్చితంగా వీళ్ళు ముందస్తు ప్రణాళికతోనే విచారణ ఉన్నా కూడా ఆర్డర్ తమకు అనుకూలంగా వస్తుందని భావించే వీటి మొత్తం ఈ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేసినట్టుగా కూడా బాధితులు చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా దీనికి సంబంధించి సొసైటీ వాళ్ళకి సహకరించినట్టుగా కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఉదయం కూడా కనీసం ఇళ్లలోంచి బయటకు రాకుండా అడ్డుకొని పూర్తి స్థాయిలో నిర్మాణాలన్నీ కూడా ప్రొక్లైనర్తో కానీ జేసీబీల్లో కానీ కూల్చివేశారు. ఇవంతా కూడా ముందస్తు ప్రణాళికలో మాకు అనుకూలంగా ఆర్డర్ వస్తుందని ఇదంతా చేశారు. కాబట్టి ఇప్పుడు తొలగించిన నిర్మాణాలని ఎలాగో సరిచేయలేం కాబట్టి మొత్తం నష్టపరిహారం కింద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఎవరెవరు సహకరించారో వాళ్ళ మీద కూడా కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయబోతా ఉన్నారు. ఎస్, మార్నింగ్ నుంచి అంటే స్టే ఆర్డర్ రాక ముందు వరకు కూడా సిచ్యువేషన్ ఎలా ఉంది మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత అక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది శ్రీకాంత్? అంటే అదే ఎక్కడైతే నిర్మాణాలు కూల్చివేశారో అక్కడే వీళ్ళు నిర్మాణాలు ఎవరైతే కూల్చివేసిన బాధితులు ఉన్నారో 42 ఫ్లాట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకోవడం కూడా జరిగింది. మనం దానికి సంబంధించి బాధితులతో కూడా మాట్లాడాము. స్టే ఆర్డర్ మనం ఉన్న సమయంలోనే ఫిజికల్ కాపీ కూడా రావడం కూడా జరిగింది. అదే సమయంలో సొసైటీ తరపున ఉదయం నుంచి ఎవరైతే లాయర్ ఉన్నారో అతన్ని కూడా దాడి చేసే ప్రయత్నం కూడా చేసిన సమయంలో పోలీసులు రావటం, అతను అక్కడ నుంచి పంపించి వేయడంతో చేసేదేమీ లేక ఈ స్టే ఆర్డర్ కాపీతో ప్రస్తుతం నిర్మాణాలు ఎవరైతే తొలగించారో వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా కోర్టులోనే ఇక దీనికి సంబంధించిన తదుపరి ప్రాసెస్ ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి రేపు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పిటిషన్ దాఖలు చేయడంతో పాటు సొసైటీకి సంబంధించిన సభ్యుల మీద కూడా పోలీసులు ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తాం. శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఫోర్త్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ ఫోర్త్ ఆర్డర్ 31st వరకు ఎక్స్టెన్షన్ టైం ఇచ్చారు కదా, మళ్ళీ దాన్ని మేము ఇంటర్ఫీర్ అవ్వం, ఆ 31st వరకు ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుద్ది అన్నట్టు చెప్పారు. మేము ఈవెన్ మార్నింగ్ అరౌండ్ 11:30 మాది బెంచ్ మీదకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఆన్లైన్ మేము ఎందుకంటే ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ ఉంది, మేము ఎలాగైనా ఏదో చేసుకోవాలని ఏదైతే స్క్రీన్ రికార్డ్ చేసుకుని అది కూడా చెప్పడానికి వచ్చినప్పుడు ఈవెన్ ఎవరు మాకు సహకరించలేదు. మొత్తం డెమాలిషన్ ఇంకా అప్పటికి 50% అయింది, రిమైనింగ్ 50% కూడా ఈ ఆర్డర్ పట్టుకుని డెమాలిషన్ చేస్తారు. అంటే సుప్రీంకోర్టు లెక్క చేయరా? ఈ హైకోర్టు లాయరును కింద కోర్టు లాయరు గిరి గారు ఆయన కింద స్టాఫ్ మొత్తం సుప్రీంకోర్టుని లెక్క చేయరా? అంటే అక్కడ ఆల్రెడీ మీ సబ్మిట్ చేసాం, వెయిట్ చేయాలి కదా, లాయర్ అనే పర్సన్ వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేయకుండా ఆయన ఇష్టారాజ్యంగా చేస్తే ఎలాగా? ఇప్పుడు ఆయన గిరి ఏ ఆడపిల్లని అసభ్యంగా నేను మాట్లాడాలా, మమ్మల్ని ఎలా అసభ్యంగా మాట్లాడాలో వాళ్ళకి తెలుసు. అయినా కూడా మేము ఎవరి మీద ఏ విధమైనటువంటి దోషణ పలుకులు మేము పలకలా. ఏమండి, మార్నింగ్ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్లో ప్రకారమే మేము ముందుకెళ్ళాం. సుప్రీంకోర్టు ఆర్డర్లో మార్నింగ్ కూడా స్టే లేదు, ఇప్పుడు కూడా వాళ్ళ పరిభాషలో స్టే ఉంటున్నారు. స్టే రాలా, అది వచ్చిందని కాపీ ఇప్పుడు తెచ్చారు, ఇప్పుడు ఇంకా మాకు స్టే కాపీ రాలా. ఏదైనా